హలో అండి. ఈ వీడియోలో 'స్పీడ్ అండ్ లవ్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మనకి వచ్చేసి జిన్‌ని ఫాలో అవుతూ ఉంటుంది కదా! సో, జిన్ వచ్చి ఒక షాప్ దగ్గర కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తూ ఉంటాడు. అది అబ్జర్వ్ చేసిన తను కూడా ఫాస్ట్‌గా టాక్సీ దిగేసి వాళ్ళకి మనీ ఇచ్చేసి తను కూడా ఆ షాప్‌లోకి వెళ్తుందనమాట. షాప్‌లోకి వెళ్ళగానే ఆమేమో మీకేం కావాలో చెప్పండి అంటే తనేం చేయాలో అర్థం కాక ఒక నైఫ్ తీసుకొని ఇదే తీసుకుంటా అని చెప్పేసి పే చేసి పరిగెత్తుకుంటూ లోపల చెక్ చేస్తే ఎక్కడ కనిపించడనమాట. బయటికి వెళ్లి చూస్తే మన జిన్ ఒకవైపు వెళ్ళడం తను అబ్జర్వ్ చేసి ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. అక్కడ అక్కడ ఒక రైల్వే స్టేషన్ ట్రాక్ ఉంటుంది. అది క్రాస్ చేసి జిన్ వెళ్ళిపోతాడు. బట్ తిను వెళ్ళేసరికి అప్పుడే ట్రైనొస్తుందనమాట. సో, వెయిట్ చేస్తూ ఉంటుంది క్రాస్ చేయడానికి. ఆ ట్రైన్ వెళ్ళిపోగానే ఆపోజిట్ సైడ్ నుండి జిన్ తన్నే చూస్తూ ఉంటాడనమాట. తనకర్థమైపోతుంది ఇక దొరికిపోయిందని చెప్పేసి. సో, సైలెంట్‌గా ప్లాట్‌ఫార్మ్ మారి అక్కడికి వెళ్తుంది. "నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? నాకస్సలు తెలీదు. నేను నార్మల్‌గా షాపింగ్ చేయడానికి ఇక్కడికొచ్చాను" అన్నట్టు కవరప్ చేస్తూ ఉంటుందనమాట. బట్ జిన్‌కన్నీ అర్థమైపోతూ ఉంటాయి. షాపింగ్ చేయడానికి ఇక్కడికొచ్చావా అంటే, అవునవును. రేపు థర్స్‌డే కదా! ఏదో ఈవెంట్ ఉందంట. అక్కడికి హ్యాండ్సమ్ బాయ్స్ చాలా మందొస్తారు. అందుకే షాపింగ్ చేయడానికొచ్చాను. చూడు ఈ స్వీట్ కోన్ కూడా చాలా బావుందంటే, ఇది తీసుకోవడానికి నైఫ్ కొన్నావా అంటే, లేదు నేను వాటర్ మెలన్ కొందాం అనుకున్నాను. అందుకే నైఫ్ కొన్నాను అన్నట్టు తను చెప్తూ ఉంటుందనమాట. ఇదంతా కాదు. నన్నిక ఫాలో అవ్వకు. నువ్వు నన్ను ఫాలో అవుతున్నావని నాకు తెలుసు. బట్ ఇక్కడ నుండి రిటర్న్ వెళ్ళిపో. నన్ను ఫాలో అవ్వకు అని చెప్పేసి తనకి క్లియర్‌గా చెప్పేసి బయటికి వెళ్ళిపోయి తను వెళ్ళిపోతాడనమాట. తనేమో బయట ఆటో వాడితో ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. అతనేమో ఎక్కువ అడుగుతున్నాడని చెప్పేసి. అప్పుడే ఇంకొక ఆటోలో క్రేజీ జిన్ వెళ్తూ ఉంటాడు. ఇది అబ్జర్వ్ చేసిన క్రేజీ జిన్ అక్కడే ఆపి, "ఏంటి దీని దగ్గర వేరే ప్లేస్ నుండి వచ్చిందని చెప్పేసి మోసం చేద్దాం అనుకుంటున్నావా?" అని చెప్పేసి ఆటో డ్రైవర్‌ని తిట్టేస్తాడనమాట. సో, తినేమో "మీరెక్కడికి వెళ్తున్నారు? జిన్ దగ్గరకా? నాకు జిన్‌తో అపాయింట్‌మెంట్ ఉంది. నేను అక్కడికే వెళ్తున్నాను. నన్ను కూడా తీసుకువెళ్ళరా" అన్నట్టు తను చెప్తే, "ఓహ్! అవునా?" అని చెప్పేసి క్రేజీ జిన్ తెచ్చిన ఆటోలో తను వెళ్లి సైలెంట్‌గా కూర్చుంటుందనమాట. ఇక క్రేజీ జిన్ నిజంగానే జిన్ చెప్పాడేమో తినను కూడా రమ్మని చెప్పని చెప్పి, క్రేజీ జిన్ ఇంకా తను ఇద్దరు కలిసి ఆటోలో వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో మనకి ఈ సీరీస్‌లో కొత్త క్యారెక్టర్‌ని చూపిస్తారనమాట. అతని పేరు లిన్. అతనికి ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ బాక్సింగ్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. సో, అసలు యాక్చువల్‌గా ఏం జరగబోతుందంటే ఒక బాక్సింగ్ కాంపిటీషన్ జరగబోతుందనమాట. అందులో మన హీరో అయిన జిన్ ఇంకా వేరే అతనితో పోరాడబోతారు. లిన్ ఒక పార్టీ అయితే వాన్ అని చెప్పేసి ఇంకో అతనుంటాడు. ఆయనెవరో కాదు స్నేకీ ఉంది కదా! స్నేకీ వాళ్ళ నాన్నగారే అనమాట. తనొచ్చేసి కావాలని చెప్పేసి ఎలా అయినా బ్రాండీని అంటే మన జిన్‌ని ఓడించాలి ఆ బాక్సింగ్ కాంపిటీషన్‌లో అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. మన జిన్‌కి ఆపోజిట్‌గా తనతో పోరాడేది ఎవరంటే అతని పేరు హీజాంగ్. సో, లిన్ వచ్చేసి ఏం చేస్తాడంటే మన బ్రాండీ మీదే బెట్ పెడతాడనమాట. వాన్ ఏం చేస్తాడంటే హీజాంగ్ మీద బెట్ పెడతాడు. స్నేకి వెంటనే ఏంటి నన్ను ఇలా చేస్తున్నారని చెప్పేసి అంటుంది. ఎందుకంటే స్నేకి బ్రాండీని లవ్ చేస్తుంది కదా! జిన్ని. అందుకే వాళ్ళ నాన్నగారు అపోజిట్ పర్సన్ మీద బెట్ వేసేసరికి అలా క్వెషన్ చేస్తుందనమాట. తన బ్రదర్ ఏంటి భయపడుతున్నావా? మీ జిన్ ఓడిపోతాడని చెప్పేసంటే, అలా కాదులే అని చెప్పేసి హీజాంగ్ వెంటనే బయటకొస్తాడనమాట అప్పుడే. సో, బయటకొచ్చేసి తను అక్కడ రింగ్ లోపలికి వెళ్ళిపోతారు. స్నేకి అక్కడికి వెళ్లి హీజాంగ్ తోటి జిన్‌కేమన్నా జరిగితే మాత్రం నేను అస్సలు ఊరుకోనని చెప్పి వార్నింగ్ ఇస్తుందనమాట. ఎంతైనా తను ప్రేమిస్తుంది కాబట్టి జిన్‌ని. కాసేపటికి మన బ్రాండీ కూడా బయటకొస్తూ ఉంటాడనమాట. రింగ్ లోపలికి ఇక బాక్సింగ్ స్టార్ట్ చేయాలి కాబట్టి. సో, ఫైనల్లీ బ్రాండీ కూడా రింగ్ లోపలికెళ్తాడు. సో, అక్కడ ఒకతను ఉంటాడు కదా! సో, మ్యాచ్ స్టార్ట్ అని చెప్పేసి అంతా కరెక్ట్‌గా చూసి మ్యాచ్ స్టార్ట్ అని చెప్పి చెప్తాడు. మ్యాచ్ స్టార్ట్ అవుతుందనమాట. ఫస్ట్ వచ్చేసి మన బ్రాండీయే హీజాంగ్‌ని కొడుతూ ఉంటాడనమాట బాక్సింగ్ గేమ్‌లో. అందరూ బ్రాండీ గెలుస్తారని చెప్పేసి బ్రాండీ, బ్రాండీ అని చెప్పి అరుస్తూ ఉంటారనమాట. ఇలా ఒక పక్క మ్యాచ్ జరుగుతూ ఉంటే మన ఇంకా క్రేజీజిన్ వస్తూ ఉంటారు కదా మ్యాచ్‌కి. సో, ఫైనల్లీ వాళ్ళక్కడికి రీచ్ అవుతారు. లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ బయట ఆపి ఆ బాడీ గార్డ్స్ ఎవరు ఈ అమ్మాయి అని చెప్పేసి మూని క్వెషన్ చేస్తారనమాట. క్రేజీజిన్ ఏమో తిను బ్రాండీకి తెలిసిన అమ్మాయిలే లోపలికి పంపించాడంట. అయినా కూడా వాళ్ళు పంపించరు. సో, క్రేజీజిన్ వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి సెట్ చేస్తాడనమాట. అమౌంట్ ఇచ్చేసి పద వెళ్దాం అని చెప్పి ఫైనల్లీ మూని లోపలికి తీసుకువెళ్తాడు. అసలిక్కడ ఏం జరుగుతుంది? జిన్ ఎక్కడున్నాడు అంటే రింగ్‌లో ఉంది జిన్నే కదా ఆడుతుందంటే తను ఒక్కసారిగా రింగ్‌లో చూసి షాక్ అయిపోతుందనమాట. జిన్ అక్కడేం చేస్తున్నాడు? బాక్సింగ్ ఎందుకు ఆడుతున్నాడని చెప్పేసి. బయట బోర్డ్ చూసి ఏంటి లిన్ బ్రాండీ మీద పెట్టాడా? అలాగే వానొచ్చేసి హీజాంగ్ మీద బెట్ కట్టాడా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే వాళ్ళెవరు అన్నట్టు తిను క్వెషన్ చేస్తుందనమాట. అక్కడ రెడ్ షర్ట్ ఏసుకున్న అతను లీ ఈ ప్లేస్ అతనిదే. అలాగే అతనున్నాడు కదా! స్నేకీ వాళ్ళ నాన్న వాన్ అతనికి కూడా ఏదో షాప్ ఉంది అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. అతను ఎవరైతే ఫైట్ చేస్తున్నారో అతని పేరు హీజాంగ్. మన బ్రాండీ ఫైట్ చేస్తున్న అపోజిట్ పర్సన్‌తో. అతను చాలా బాగా ఆడతాడు బాక్సింగ్ మరి ఏమైద్దో చూద్దాం అన్నట్టు
మాట్లాడుతూ ఉంటాడనమాట. తినేమో భయపడుతూ ఎందుకు ఇదంతా జరుగుతుంది? మనం ఈ మ్యాచ్ స్టాప్ చేయాలి ఎలా అయినా సరే. తనకి ఏమైనా గాయాలవుతాయంటే, "ఏం మాట్లాడుతున్నావు? అందరూ ఆల్రెడీ బెట్స్ కట్టేసారు. ఇప్పుడు స్టాప్ చేయడం అనేది అసాధ్యం. ఏం చేయలేం మనం" అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట క్రేజీ జిన్. కావాలంటే డబ్బులు నేనిస్తాను నా అకౌంట్‌లో ఉన్నాయి. ప్లీజ్ ప్లీజ్ ఏదో ఒకటి చెయి అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. అయినా కూడా క్రేజీ జిన్ వినడు. ఒక పక్కేమో బాక్సింగ్ గేమ్ ఆపకుండా జరుగుతూ ఉంటుందనమాట. సో, అలా వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నప్పుడు హీజాంగ్ వచ్చేసి రివర్స్ ఇప్పుడు మన జిన్‌ని కొట్టడం స్టార్ట్ చేస్తాడనమాట. కొడుతూ ఉంటాడు. అలాగే జిన్ కింద పడిపోతాడు. అయినా కూడా అటాక్ చేస్తూనే ఉంటాడనమాట. అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. స్నేకీ కూడా బాధపడుతూ ఉంటుంది. తను ఎంతైనా జిన్‌ని ప్రేమిస్తుంది కాబట్టి. సో, మన మూవ్ కూడా అసల ఏంటి ఇలా జరుగుతుందని చెప్పేసి తనేం చేయాలో అర్థం కాక తనకేం అర్థం కాదనమాట. అందరూ జిన్ జిన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు తను కింద పడిపోయి ఉంటే. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ ఓడిపోయే స్టేజ్‌కొచ్చేస్తాడు. తిను గట్టిగా అరుస్తుందనమాట మూవ్ జిన్ అని చెప్పేసి. అప్పుడే కళ్ళు తెరిచి చూస్తాడనమాట. మూవ్‌లా కనిపిస్తుంది తనకి. ఇక వెంటనే లేచి కూర్చుంటాడు. ఫైట్ చేయడం రివర్స్ ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు హీజాంగ్‌తో. హీజాంగ్‌తో ఫైట్ చేస్తూ ఉంటే, హీజాంగ్ వచ్చేసి తనని గట్టిగా కొడతాడనమాట. వెళ్లి వెనక పడుతూ ఉంటాడు జిన్. అప్పుడే అక్కడికి మన ము కూడా లోపలికి వెళ్ళాలని చెప్పి వెళ్తూ ఉంటే, అక్కడ బాడీగార్డ్స్ ఆపేస్తారనమాట. అప్పుడు తను మూని చూస్తాడనమాట. మూ ఫేస్‌ని చూసి తిను ఇక్కడేం చేస్తుందని చెప్పేసంటే, తను ఒక్కసారిగా జిన్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది కదా! సో, అప్పుడు స్నేకీ కూడా చూస్తుందనమాట. ఎవరు తిను అని చెప్పేసి అనుకుంటుంది. మూను చూసిన మన జిన్ ఏం చేస్తాడంటే, అతను హీజాంగ్‌ని గట్టిగా కొట్టేసి, ము చెయ్యి పట్టుకొని పద ఇక్కడి నుండి అని చెప్పేసి, తన చెయ్యి పట్టుకొని ఇద్దరు బయటకి వెళ్ళిపోతారనమాట. నాతో రా అని చెప్పి తీసుకువెళ్ళిపోతాడు. తర్వాత స్నేకీ ఏమో అమ్మాయి ఎవరు? ఎందుకు కొంపదీసి వాళ్ళిద్దరు లవర్స్ ఏంటా అని చెప్పేసి వాళ్ళెంట వెళ్తూ ఉంటే తిను ఆపుతాడు క్రేజీ జిన్. నిజం చెప్పు ఆ అమ్మాయి ఎవరంటే, ఆ అమ్మాయి మా రిలేటివ్‌లే అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. మరెందుకు జిన్‌తో వెళ్ళింది? జిన్ తన్నెందుకు తీసుకువెళ్ళాడు అన్నట్టు క్వెషన్స్ ఏస్తూ ఉంటే, ఏం లేదు వాళ్ళిద్దరు రిలేషన్‌షిప్ లవర్స్ అయితే కాదు. జిన్ గురించి మీకు తెలిసిందే కదా! అన్నట్టు క్రేజీ జిన్ స్నేకీని కొంచెం ఇలా చెప్పి మాటలు చెప్పి కన్విన్స్ చేస్తూ ఉంటాడనమాట. వానొచ్చేసి హీజాంగ్‌తో "అసలేంటి అంత సిల్లీగా వదిలేసావు అతన్ని? ఈరోజు నైట్ నువ్వెలా అయినా సరే అతనికి బుద్ధి చెప్పాల్సిందే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు" అన్నట్టు అతనికి క్లియర్‌గా చెప్తాడు హీజాంగ్‌కి. ఓని బయటకి తీసుకొచ్చేసి "నీకసలు ఈ ప్లేస్ ఎలా తెలుసు?" అన్నట్టు క్వెషన్ చేస్తాడనమాట. తను సైలెంట్‌గా ఉంటుంది. "అసలు ఇదంతా ఏంటి? నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు?" అన్నట్టు అంటే, "రేపు నీకు టికెట్స్ బుక్ చేస్తాను వెళ్ళిపోదువు గాని" అంటే, "లేదు నేను వెళ్ళను నేను ఇక్కడే ఉంటానంటే" "తెలిసింది కదా నేనేం చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడే ఉండి ఏం చేస్తావు ఇంకా?" అన్నట్టు క్వెషన్ చేస్తాడనమాట. "అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు నాకు చెప్పు" అన్నట్టంటే, తన్ని కార్‌లో కూర్చోబెట్టి "నువ్వు అసలు ముందు ఇంటికి వెళ్దాం పద" అని చెప్పేసి కార్ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. డ్రైవ్ చేస్తూ ఉంటే తనేమో ఏడుస్తూ ఇలా మాట్లాడుతూ ఉంది. సాంగ్‌లో నీ లైఫ్‌కి ఏదో థ్రెట్ అని చెప్పి ఆ రోజు మాట్లాడుతూ ఉంటే నాకర్థం కాలేదు. ఇదన్నమాట సంగతి. నువ్వు లైఫ్‌ని కూడా రిస్క్ చేసి ఇవన్నీ పనులు చేస్తున్నావా? నేను నీ గురించి ఎంత కేర్ చేసి ఇక్కడికొచ్చాను. బట్ నువ్వేమో అసలు పట్టించుకోవట్లేదు. అవునులే నువ్వు అసలు నా గురించి నీ దృష్టిలో నేను జస్ట్ ఒక చిన్నప్పుడు నీతో కలిసి తిరిగిన ఒక ఫ్రెండ్‌ని జస్ట్ అంతే కదా! నీ దృష్టిలో అంతే. ఒకవేళ నువ్వు నన్ను ఎక్కువగా ఆలోచించుంటే మేబీ నన్ను కలవడానికి రిటర్న్ వచ్చేవాడివేమో. బట్ నువ్వెప్పుడూ రాలేదు. అసలు ఎన్ని లెటర్స్ రాసాను నీకు నేను. ఒక్క లెటర్‌కి రెస్పాండ్ అవ్వలేదు నువ్వు. అలాగే ఎన్ని సమ్మర్స్ వెయిట్ చేశాను నువ్వు రిటర్న్ వస్తావని చెప్పేసి. ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని. మళ్ళీ నువ్వు రిటర్న్ వచ్చిన తర్వాత ఎక్కడ నన్ను మిస్ అవుతావేమో అని చెప్పేసి మనం రెగ్యులర్‌గా మీట్ అయ్యే ప్లేస్‌లో నా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ రాసి వెళ్ళాను. బట్ స్టిల్ ఏ రోజు నువ్వు రాలేదు. అయినా నీకు ఇలాంటివన్నీ ఏం అర్థమైతేలే. నీకసల ఆ ఫీలింగ్సే లేవు. నీ దృష్టిలో జస్ట్ నేను ఒక అమ్మాయిని అంతే కదా! అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటుందన్నమాట చాలా ఎమోషనల్‌గా. నాకసల ట్యూషన్ క్లాసెస్‌కి వెళ్ళడం అంటే అస్సలు ఇష్టం లేదు. అయినా కూడా కష్టపడి చదువుకున్నాను. ఎందుకంటే నువ్వు రిటర్న్ వచ్చిన తర్వాత నా గ్రేడ్స్ పూర్‌గా ఉంటే నీకు నచ్చదేమో, నువ్వెక్కడ టెన్షన్ పడతావేమో, కోపగించుకుంటావేమో అని చెప్పేసి నాకిష్టం లేకపోయినా నేను కష్టపడి చదివాను. అలాగే ఈరోజు నిన్ను రింగ్‌లో చూసి అలా బ్లడ్ చూసి నీ హ్యాండ్స్‌కి అసలు నువ్వెప్పుడు ఇక రాయలేవేమో అని చెప్పి నేను చాలా కంగారు పడ్డాను. నీ హ్యాండ్ రైటింగ్ ఎంత బావుంటదో నాకు నేర్పించావు. నాకిప్పటికీ గుర్తుంది. నీ ఫేవరెట్ పెన్ కూడా నేను నీకు గిఫ్ట్‌గా ఇచ్చాను కదా! అని చెప్పేసి తను ఇక ఎమోషనల్ అయి మాట్లాడుతూ ఉంటుందనమాట. ఇదంతా నన్ను నేను ఫూల్ చేసుకుంటున్నాను. నేనొక పిచ్చిదాన్ని. ఇక్కడికసలు రాకుండా ఉండాల్సింది. టుమారో వన్ లాస్ట్ టైమ్ నిన్ను బోదర్ చేస్తాను. జస్ట్ నన్ను ఎయిర్‌పోర్ట్ దగ్గర వదిలేసేయి. టుమారో నేను వెళ్ళిపోతాను చైనాకి. నేనింక ఇక్కడ ఉండను. నాకర్థమైపోయింది నువ్వు నా గురించి ఏమాత్రం కేర్ చేయట్లేదని చెప్పి తను చాలా ఎమోషనల్‌గా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుందనమాట. ఇంత మాట్లాడుతున్నా అసలు నీకు రెస్పాండ్ కూడా అవ్వట్లేదు కదా నువ్వు అన్నట్టు చెప్తూ ఉంటే, అప్పుడే బ్యాక్ సైడ్ నుండి ఎవరో ఫాలో చేస్తున్నట్టు తినకు అర్థమయ్యి సీట్ బెల్ట్ టైట్ చేసుకో అన్నట్టు చెప్తాడనమాట. మూకి తిను జిన్. ఫాస్ట్‌గా ఇక కార్ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎవరో ఎనక ఫాలో అవుతుండేసరికి. మనకి ఈ పార్ట్ ఎండింగ్‌లో ఏం చూపిస్తారంటే తనొక పెన్ గిఫ్ట్‌గా ఇస్తుంది కదా! యాక్చువల్లీ ఆ రోజు నైటే ఆ పెన్ తీసుకొని ఆ గిఫ్ట్‌గా ఇచ్చిన పెన్ తీసుకొని తను వెళ్ళి చాలా హ్యాపీగా ఆ పెన్ తోటి తన నేమ్ రాసుకొని చాలా మురిసిపోతూ ఉంటాడనమాట.
జిన్ వచ్చేసి అది మనకి ఈ పార్ట్ ఎండింగ్‌లో చూయిస్తారు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.